హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోస్లో మీకు ఆర్కే గ్రౌండ్స్లో పెట్టిన స్వర్గం నరకం సెట్స్ అయితే పెట్టాను కదా. సో నెక్స్ట్ డైనో పార్క్ అని చెప్పాను కదా, అది కూడా అక్కడేనండి. ఎంట్రీ ఫీజు వచ్చి 100 రూపీస్. 3 ఇయర్స్ కన్నా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకైతే టికెట్స్ లేవు. సో ఇదండి డైనో పార్క్. ఇదైతే వెళ్ళడానికి లోపల చీకట్లో మంచి ఎగ్జైట్మెంట్తో ఉంది. బయట చూసారు కదా, చాలా పెద్ద పెద్దగా మనకి ఇక్కడ స్టాచ్యూస్ లాగా అరేంజ్ చేశారు. సో లోపలికి వెళ్ళేసరికి చిన్న చిన్న ఎఫెక్ట్స్తో అవి సెన్సార్తో పనిచేస్తున్నాయండి. మనం దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారిగా అవి నోరు తెరుస్తాం, అలాగే యాక్షన్స్ మూమెంట్స్ ఇవ్వడం చాలా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి లోపల చూడండి, పెద్ద ఏనుగు చూసారా, జూలు జూలుతో భలే ఉందన్నమాట. మా వాడు ఎక్కడి నుంచో మొదలైపోయింది భయం, చాలా కష్టమైపోయింది లోపలికి లాక్కెళ్ళడం. కానీ మా పాప అయితే ధైర్యం చేయించి, సో దాన్ని అయితే టచ్ చేయించడానికి మా హస్బెండ్ చాలా ట్రై చేశారు. సో నెమ్మదిగా అయితే దాని భయం పోయింది, అలాగే నెమ్మదిగా టచ్ చేసింది కొంచెం. సో ఆ తర్వాత అన్నిటినీ టచ్ చేయగలను, ఏం కాదు ఇవి బొమ్మలు అని అయితే నెమ్మదిగా ఫీల్ అయ్యింది. సో చాలా చాలా స్టిల్స్ అయితే దిగింది. దాని తల నోట్లోంచి దాని తల పెట్టినట్టు ఫొటోస్కి స్టిల్స్ అయితే మంచిగా ఇచ్చింది. సో చూసారు కదండి, ఎంత పెద్ద పెద్దగా మనకి రియల్గా చూస్తున్నట్టే డైనోసార్స్ ఆ ఫేసులు ఎక్స్ప్రెషన్స్ కూడా మంచిగా ఉన్నాయన్నమాట. ఇదే కాకుండా దీంట్లో మనకి పిల్లమర్రాజు కూడా ఉందండి. సో ఆ సెట్ తీసుకొచ్చి అక్కడ పెట్టారా అనిపించింది. నెక్స్ట్ వచ్చి ఈ కింగ్ కాంగ్ అయితే భలే ఉంది అసలు. నిజంగా ఇక్కడే ఉందా కింగ్ కాంగ్ అన్నంత ఫీలింగ్లో అయితే తెప్పించేశారు మనకి. ఇక్కడ చెప్పాను కదండి, మీలు పిల్లమర్రాజుని ఎంతమంది షో చూసేవారు? సో కమెంట్ చేయండి. సో ఇప్పటి వరకు చూశారు అని అంటే వీడియోని మీకు నచ్చినట్టే కదా, ఒక్క లైక్ వేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇది కూడా నాకు నిజంగా, నేనైతే టర్న్ అవ్వగానే ఇది వచ్చింది, నేనైతే నిజంగా ఇక్కడైతే భయపడ్డాను. ఎందుకంటే చూసుకోకుండా నార్మల్గా వచ్చేసాను, నిజంగా భయపడ్డాను. సో మీలో ఎంతమంది ఇక్కడ విజిట్ అయ్యారు, లేదా ఇంకా అవ్వలేదా? ఇంకెందుకండి ఆలస్యం, వీకెండ్ కదా, మీరు కూడా మీ పిల్లలతో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. సో చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది పిల్లలకైతే. ఇక చెప్పాను కదండి మీకు పిల్లమర్రాజు అని, ఇది ఆ సెట్ భలే అనిపించిందండి. నేనైతే నిజంగా ఎప్పుడు టీవీలో చూసినప్పుడు టచ్ చేయాలని అనుకునేదాన్ని. సో ఫైనల్గా ఇప్పుడు టచ్ చేశాను అనమాట పిల్లమర్రాజుని. దాంతో కూడా మాట్లాడేసి వచ్చేసాము. ఇక ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. ఈ వీడియోలో అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకో విషయం అండి, ఆఫ్టర్నూన్ 2 తర్వాతే ఇది ఓపెన్ చేస్తున్నారు, చూసుకోండి.